హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. బీన్స్ని శుభ్రంగా కడుక్కొని పైన కింద తోడుకలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేయండి. మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదులే ఫ్రైకి. ఇప్పుడు తాలింపు గింజలు తెలుసు కదా, ఆవాలు, మెంతులు, మెంతులు వేయకూడదు, మర్చిపోయాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి అందులో కొంచెం పసుపు వేసి ఇంగువ పొడి కూడా వేసాను, అది మీకు కనపడలేదనుకుంటా. ఆ తర్వాత కరివేపాకు ముందే వేసి చిట్లుతుందని వీటితో పాటు వేసానండి, బీన్స్తో పాటు. ఇందులోనే ఉప్పు కూడా సరిపడా వేసుకోండి. వేసుకొని ఇంకా మొత్తం ఆయిల్ మొత్తం దీనికి అప్లై అయ్యే విధంగా కలపండి. ఇలా మొత్తం ఒకసారి కిందికి మీదికి కలిపే విధానం కూడా చూడండి మీరు చక్కగా. ఆ తర్వాత మూత పెట్టి తీసి మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ కలపండి. మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు ఈ రకంగా కలపండి. మీరు పల్లీలు కావాలంటే కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అన్నీ కిందికి పైకి అయ్యే విధంగా బాగా కలపాలి. కలపడం కూడా కొంతమందికి రాదండి. మా బాబుని కలపమంటే ఇలా తీస్తే పైకి పడిపోతాయి మొత్తం. సో ఈ విధంగా రోస్ట్ అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, మీ కారం సరిపడా వేసుకోండి. చెప్పాను కదా, ఒక్కొక్కరికి కొంతమంది ఘాటు ఉన్న మిర్చి వాడతారు కాబట్టి. సో దానికి సరిపడా కారం వేసుకొని, నేను ఇందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ నాకు సపరేట్గా ఉంటుందండి, దాన్ని కూడా వేసుకుంటాను. దానివల్ల గ్రేవీ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఇది మొత్తం ఈ బీన్స్కి ఈవెన్గా అప్లై అయ్యే వరకు కలపండి. ఈ రకంగా కలిపాక మొత్తం ఒకసారి మూత పెట్టండి. ఒక్క 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఫ్రై. మూత పెట్టేసి ఆ తర్వాత పైన కొత్తిమీర వేసేసి మీరు ఒక్కసారి దీన్ని మళ్ళీ కలిపి సో డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అయిపోయిందండి, ఇంతేనండి, సింపుల్. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కొంతమంది డీప్ ఆయిల్లో తీస్తారు, అలా కాకుండా ఈ రకంగా చేసుకుంటే హెల్త్కి ఎలాంటి ప్రమాదం ఉండదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.